$500 కోట్ల పైన అక్రమాలు. మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ పేరిట సర్కారు భూములు అమ్మిన మహావీర్ జైన్. బాబా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మామూలు కాదు. అప్పట్లో అధికార వండతో రెచ్చిపోయిన వైరం భూ బకాసులుగా అవతారపెత్తిన గూడెం బ్రదర్స్ 100 కోట్ల విలువైన భూముల కైంకర్యం. తీగ లాగితే కదులుతున్న అక్రమాల డొంక. అక్రమాలని అడ్రస్ గా మార్చుకున్న గూడెం సోదరులు. 1 కాదు 2 కాదు లెక్కలేని వ్యవహారాలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. బాబా అద్భుత మామూలు న్యూస్ కాదు అది. ఇక్కడ వెలుగు చూసిన అక్రమం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ప్లాట్ నెంబర్తో లేఅవుట్ వెలిసింది. ఆ లేఅవుట్ లో పట్టా పాస్బుక్లు కూడా వచ్చాయి. ఇదంతా పటాన్చేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మేధస్సుతోనే మధుసూదన్ రెడ్డి ద్వారా సాధ్యమయ్యాయి. చక్రాపురి కాలనీలో ఇతగాడు చక్రం తిప్పేశాడు. ఈయన వ్యవహారం చూసి అవినీతికే సిగ్గు వేసిందట. అక్రమాలు అనే పదాలు మాటలు రాక తలదించుకున్నాయి. ఇది ఇలా ఉంటే అమీన్పూర్ భూస్కామ్ లో అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ పేరిట ప్రభుత్వ భూములను అడ్డంగా అమ్మేశాడు మహావీర్ జైన్. ఇకపోతే గూడెం బ్రదర్స్ కి బినామీగా గోల్డెన్ కీ మరియా నిర్మాణ సంస్థ యజమాని సుధీర్ కీర్తి ఉన్నాడా అనే పెను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై కంపెనీ నిధులు బంగారం షాపుకు బదిలీ అయ్యాయా అంటే నిజమైన ఆధారాలు బయటపడుతున్నాయి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కల్పిస్తున్న ఈ భారీ వ్యవహారంలో లోగుట్టును విప్పే ప్రయత్నం చేస్తోంది ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక. వరుస కథలు ప్రచురిస్తూనే ఉంది. కానీ ఉన్నతాధికారులు ప్రభుత్వం మరింత లోతుగా విచారణ చేస్తే తప్ప అసలు వ్యవహారం బయటపడి అక్రమాలు కట్టడి చేసి ప్రభుత్వ ఆస్తులను ప్రజాధనాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం జరగనుందని నిర్విధాంశం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళు ఒక ఫేక్ లేఅవుట్ గవర్నమెంట్ సంబంధించిన భూములను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను బంగారం షాపుకు తరలించి ఆడి నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్ కంపెనీ తరలించి ఈ విధంగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తా ఉన్నారు. ఇట్లా చెప్పాలి నిన్న 1 కేజీన్నర 2 కేజీల గోల్డ్ సీజ్ చేసిరు ఆయన ఇంట్లో.